ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 10 నెలలు కిలోల కొద్ది బంగారం పెళ్లి ఆభరణాల వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. సో పెళ్లిలో విజయ్ రష్మికల జంట ధరించిన పెళ్లి ఆభరణాలు కావచ్చు ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ధరించిన ఆభరణాలు కావచ్చు అండ్ అవుట్ఫిట్ కావచ్చు వాళ్ళు చేసిన ప్రతి పని ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుకునే చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల పెళ్లి ఉదయపూర్లో అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు 3 ముళ్ల బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు. కట్ చేస్తే ఉదయపూర్ నుంచి హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఐటీసీ మెమెంటోస్లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. సో మొత్తంగా ఖర్చు విషయంలో రష్మిక ఎక్కడ కూడా వెనకాడలేదు. అసలు మొత్తం మీద హైలైట్స్ అయిన విషయాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. చార్మి, అసలు చెప్పండి, ఎక్కువ హైలైట్స్ అయ్యాయి, వేటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, అసలు ఎంత అయింది ఖర్చు ఓవరాల్గా? ప్రజెంట్ మనము ఉదయపూర్లో జరిగిన ఈ వెడ్డింగ్కి సంబంధించి చూసుకుంటే అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అందరూ కూడా ఈగర్గా ఎప్పుడెప్పుడు ఫొటోస్ బయటకు వస్తాయని వెయిట్ చేస్తారు. ఈ వెడ్డింగ్లో హైలైట్ ఏంటి అంటే వాళ్ళది సంబంధించి ఒకటా రెండా ప్రతి ఒక్కటి హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే డెకరేషన్ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కానీ నగలు కానీ బో చెప్పుకుంటూ పోతే అదొక ఒక మహాభారత యుద్ధానికి సంబంధించో లేకపోతే ఒక వింటేజ్ టైంకి మనం వెళ్ళిపోయామేమో, లేకపోతే ఆ టైంలో రాజుల కాలంలో ఒక వెడ్డింగ్ చూస్తున్నామేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ వేసుకున్న డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయికి సంబంధించి ఒక ఫ్యాషన్ డిజైనర్ తను అన్విత అనే ఒక అమ్మాయి, తను ఎప్పటి నుంచో సెలబ్రిటీ డిజైనర్స్ చేస్తుంది. తను ఒక డ్రెస్ని అయితే డిజైన్ చేసింది. ఆ డ్రెస్ డిజైన్ చేయడమే కాకుండా అప్రాక్సిమేట్లీ ఒక 100 రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరి డ్రెస్సెస్ పైన కంప్లీట్ ఫోకస్ పెట్టారు. ఇక నగల విషయానికి వస్తే వాళ్ళు వేసుకున్న నగలకు సంబంధించి చేతి మీద ఉంగరాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆ టాప్ టు బాటం ప్రతి ఒక్కటి కూడా అద్భుతం అనే చెప్పాలి. అయితే ఇన్ని రోజుల పాటు అసలు అబ్బాయిలకు అసలు నగలే ఉండవు. అసలు అబ్బాయిలు ఏం వేసుకుంటారు, మహా అంటే ఒక నార్మల్ షేర్వాణి పైన ఒక గొలుసు వేసుకుంటారు అంతే. కానీ విజయ్ దేవరకొండ ఆ ధోతి పైన వడ్డానం కానివ్వండి, అందులో కూడా చంద్రుడికి సంబంధించిన డిజైన్స్, అదేవిధంగా ఏనుగుకి సంబంధించిన డిజైన్స్తో వింటేజ్ టైంలో రాజుల కాలంలో ఎలా అయితే నగలు ఉండేవో అదే విధంగా ఆ డిజైన్స్ అన్నిటినీ కూడా తీసుకొని అప్రాక్సిమేట్లీ 5 కిలోల బంగారాన్నంతా కూడా కరిగించి ఇవన్నీ నగలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఆయన వేసుకున్న నగలకు సంబంధించి 2 సాంప్రదాయం, ఇటు కొదవ సాంప్రదాయం, అదేవిధంగా తెలుగు సాంప్రదాయంలో అటు విజయ్ దేవరకొండ చేతికి పెట్టుకున్న వంకి ఏదైతే ఉందో అది 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో చాలా ఫేమస్గా చూస్తుంటారు. చేతికి వంకి అనేది అద్భుతంగా అందరూ కూడా వేసుకుంటారు. అంటే అమ్మాయిలు ఎక్కువగా వేసుకుంటారు కదా, అసలు అబ్బాయిలు ఎందుకు ఏముండవు అని. విజయ్ దేవరకొండ మాత్రం చెవులకి దుద్దుల దగ్గర నుంచి ఆయన చేతికి వేసుకున్న ఒక బ్రాస్లెట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఇలాంటి డిజైన్ మేము ఎప్పుడు చూడలేదే, ఇంత కొత్త డిజైన్. అంటే ఇన్ని రోజుల పాటు అసలు ఆయన ఒక స్టైల్ ఐకాన్ అని అంటూ ఉంటారు. నిజానికి ఆయన ఒక్కొక్కసారి డ్రెస్సెస్ వేసుకుంటే అబ్బా వాట్ ఏ స్టైల్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు పెళ్లిలో కూడా ఒక ట్రెండ్ సెట్ చేయలేదు, ట్రెండ్ని వాళ్ళే రీక్రియేట్ చేస్తున్నారు. అంటే పాత వాళ్ళని ఫాలో అవ్వడము కాదు, మేమే ట్రెండ్ సెట్ చేస్తామంటూ సెట్ చేశారు. ఇక రష్మిక విషయానికి వస్తే తను ధరించిన ఏదైతే నగలు ఉన్నాయో అందులో కొన్ని కొదవ సాంప్రదాయానికి సంబంధించిన తను వేసుకున్న చోకర్కి సంబంధించి కానీ, లేకపోతే ఆ లాంగ్ హారం కానీ, అవన్నిట్లో కూడా కొదవ సాంప్రదాయానికి సంబంధించిన ఉన్నాయి. అదేవిధంగా మామిడి హారం అని అంటుంటారు, మ్యాంగో హారం అంటారు తెలంగాణ భాషలో. అదేవిధంగా ఇంకోటి కాసుమాల అని కర్ణాటకలో అంటారు, మనం ఇక్కడ కాసుల పేరు అంటాం. సో అది అండ్ ఓవరాల్గా వాళ్ళ లుక్ విషయంలో కానీ ఏదైనా చూసుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ అనమాట. ఒక వింటేజ్ పెళ్లి చూసిన విధానం. ఇంకా వింత విషయం ఏంటి అంటే జస్ట్ ఒక ఫ్లవర్స్కి సంబంధించి ఒక పర్టికులర్ ఫ్లవర్స్ని కూడా ఒక 50 లక్షలు పెట్టి వాళ్ళైతే ఆ ఫ్లవర్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయించుకోవడం జరిగింది. సో అక్కడ డెకరేషన్కి సంబంధించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే మనం 50 కోట్లు, జస్ట్ 50 కోట్లు ఓన్లీ డెకరేషన్ కోసమే వాళ్ళైతే కేటాయించడం జరిగింది. 50 లక్షల కోట్లల్లో వెచ్చించారు. ఎందుకంటే ఉదయపూర్లో వెడ్డింగ్ అనేది సామాన్యమైన విషయం అసలుకే కాదు. అయితే ఆ వెడ్డింగ్కి సంబంధించి వచ్చిన 100 మంది గెస్ట్లలో తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ, అదేవిధంగా ఇషా రెబ్బా వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ అశ్విని దత్ని కూడా పిలవడం జరిగింది. కానీ ఆయన కల్కి 2కి సంబంధించి కొంచెం షూటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారని తెలుస్తుంది. సో ఆ 100 గెస్ట్స్కి సంబంధించి 100 డిఫరెంట్ రూమ్స్, అంటే చిన్నగా ఒక కంప్లీట్ ఒక విల్లాని కాకుండా ఒక కంప్లీట్ వెంచర్ని వాళ్ళు బుక్ చేసేసుకున్నారు. అండ్ ఓపెన్ వెడ్డింగ్ జరిగింది.
నార్మల్ గా అంతా కూడా క్లోజ్ వెడ్డింగ్ చార్మి, ఈ కాకుండా ఒక ఫుడ్ మెనూ విషయంలో పర్టికులర్ గా పందికూర ఎందుకు వైరల్ అవుతుంది? రష్మికకి పందికూర ఇష్టమా? కొదవ స్టైల్లో పోర్క్ కర్రీని చాలా Yes. డిఫరెంట్ గా చేస్తారు. అక్కడ Yes. ఆంధ్ర తెలంగాణ స్టైల్స్ కన్నా కూడా కొదవ స్టైల్లో చేసిన పోర్క్ కర్రీకే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. Yes, ఏంటి yes. అసలు ఈ పందికూర స్పెషాలిటీ? అంటే నిజానికి ఇక్కడ మనం ఎంతైతే ఇష్టంగా మాంసం తింటుండే అంటే చికెన్ కానీ మటన్ కానీ మనం ఇక్కడైతే ఎంత ఇష్టంగా తింటామో అటు కొదవ సాంప్రదాయంలో పోర్కుని అంత ఇష్టంగా అంటే పంది మాంసాన్ని ఇష్టంగా తింటారు. అందులో అంతెందుకు చాలా తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఎక్కువ మంది తింటూ ఉంటారు. అయితే ఈ పంది మాంసంకి సంబంధించి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ సాంప్రదాయం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషనల్ డిష్ అని కూడా అనుకోవచ్చు. అండ్ రష్మికకి చాలా అంటే చాలా ఇష్టం. తను ఎన్నో ఇంటర్వ్యూస్లలో కూడా నేను చాలా ఇష్టంగా తింటాను, నాకు మీట్ అంటే చాలా ఇష్టం అని కూడా ఎన్నో సందర్భాలలో చెప్పింది. ఇక అదొకటే కాకుండా అప్రాక్సిమేట్లీ 25 డిషెస్, ఆ 25 డిషెస్లలో పంది మాంసంకి సంబంధించి 2 డిఫరెంట్ కర్రీస్ లాగా చేయించారు. అదేవిధంగా కీమా సమోసాస్ కానివ్వండి, లేకపోతే ఇటు హైదరాబాద్కి సంబంధించిన కొన్ని డిషెస్, అటు దమ్ బిర్యానీ, పచ్చి పులుసు, ఇటు తెలంగాణకి సంబంధించి మటన్ కానీ చికెన్ కానీ అవన్నీ కూడా చేయించారు. కానీ హైలైట్ ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మనం చికెన్ మటన్ అని వినేవాళ్ళం, సడన్గా పంది మాంసం ఏంటి అసలు తింటారా అనుకుంటారు. కానీ నిజంగానే హైదరాబాద్లోనే చాలా రెస్టారెంట్స్లలో పంది మాంసం చాలా అఫీషియల్గా అమ్ముతుంటారు. అదేం పెద్ద తప్పు అని కాదు, బట్ అది హైలైట్ అవుతుంది అంతే. ఎందుకంటే ఒక హీరోయిన్ తనంతట తాను తన వెడ్డింగ్లో ఇది పెట్టిందా, సీరియస్లీ పంది మాంసం ఎవరు పెడతారు, అసలు మాంసమే పెడతారా వెడ్డింగ్స్లలో అని అది కొంచెం చర్చకు దారుతుంది. ఎందుకంటే మన కొన్ని తెలంగాణలో కొన్ని వెడ్డింగ్స్లలో, ఆంధ్ర వెడ్డింగ్స్లో అసలు మాంసమే పెట్టరు. అలాంటిది పంది మాంసం పెట్టడం ఏంటో ఒక కాంట్రవర్షియల్గా వెళ్ళిపోతుంది అనమాట. కానీ తనకి సంబంధించి తను చాలా ప్రైవేట్గా చేసుకున్న ఈ వెడ్డింగ్లో ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేసి ఇవేవేవైతే డిషెస్ వాళ్ళు అక్కడ పెట్టడం జరిగిందో అటు విజయ్ దేవరకొండ సైడ్ వచ్చే చుట్టాలకి, ఇటు రష్మిక సైడ్ నుంచి వచ్చే రిలేటివ్స్కి ఇద్దరికి కూడా సరిగ్గా ఉండాలి, అన్నీ సమకూరి ఉండాలి అని చెప్పేసి ఆ ఒక్క రీజన్తోనే ఇవన్నీ పెట్టడం జరిగింది తప్పించి అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా అయితే ఏమీ లేదు. కానీ దాన్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నారు. బట్ వాట్ ఎవర్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. అది పందికూర గురించి అసలు చాలా తప్పుగా తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే వెడ్డింగ్ మాత్రం ఒక డిఫరెంట్ జోన్లో ఇన్ని రోజుల పాటు చూస్తున్న వెడ్డింగ్స్లా కాకుండా నిజమైన అచ్చ తెలుగు వెడ్డింగ్ ఎలా ఉంటుంది, ఒక వరుడు వధువు పెళ్లి చేసుకొని ఒక వింటేజ్ కాలం నాటి పెళ్లిలాగానే ఎగ్జాక్ట్గా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ చూసి అసలు నిజంగా జరిగిందా అనే షాక్లో కూడా ఉన్నారు. ఇక నగల విషయంలో ప్రతి దాంట్లో కూడా ఎక్కడా కూడా డబ్బు అరే తక్కువ పెట్టాలి అనేది ఏమీ లేదు. జస్ట్ కొంచెం ఇంటిమేట్గా చేసుకున్నారు అంతే తప్ప ఇంకా ఏది లేదు. సో పెళ్లి హైలైట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.